విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల నుంచి ప్రజలపై 6,072 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారం విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రతి యూనిట్ కు సగటున 1.25 పెంచుతున్నారు. ఫిబ్రవరి తర్వాత మరొక 9,412 కోట్ల భారం మోపబోతున్నారని మొత్తంగా 15,485 కోట్ల విద్యుత్ భారం వేస్తున్నారు. ఈ ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే సబ్సిడీగా భరించాలి. విద్యుత్ ఛార్జీల పెంపును మా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దీనిపై పార్టీ విధానాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రజాగళం వినిపిస్తా మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. ఒక యూనిట్కి ఇది పెరుగుంది. ఇది ఎప్పటి వరకు? ఈ నెల వరకు. ఇదే ఫిబ్రవరి నెల దాటిపోతే, అదే ఫిబ్రవరి నెల దాటితే మళ్ళీ ఇంకొక 9,412 కోట్ల రూపాయలు మళ్ళీ దాని మీద అదనంగా మళ్ళీ అయిపోతున్నారు. అంటే మార్చి నెల బిల్లో వస్తుంది. అంటే మార్చి నెల అయినప్పటికీ ఈ నెలలో వస్తున్న బిల్లులో ఉన్న 6,000 కోట్లు, అలాగే ఫిబ్రవరి నుంచి అయిపోయి 9,000 కోట్లు కలిపితే సుమారు సాలీనా అది రెండు కలిపి 15,000 కోట్ల రూపాయలకి వీళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీల్ని పెంచబోతున్నారు. ఇవాళ 15,485 కోట్లు ఇవి ట్రూఅప్ ఛార్జీలు. ఏంటి? ఈ గత సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ఈ డిస్కామ్లలో ఏదైతే ఆ రోజు ఏపీఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన ధర కంటే అధికంగా రవాణా ఛార్జీలు కానీ, లేకపోతే లాసెస్ కానీ, లేకపోతే అదనంగా పవర్ పర్చేజ్ చేయడం వచ్చిన అది కానీ అవన్నిటిని కలిపి దాన్ని 15,485 కోట్లు వస్తే ఆ డబ్బుని ఇప్పుడు తీసుకొచ్చి వినియోగదారుల మీద ఏదైతే ఇందాక చెప్పిన ఈ సామాన్యులుగా 0 నుంచి 400 యూనిట్ల వరకు వాడుతున్న వీళ్ళందరి మీద ఈ డబ్బును వచ్చి చిన్న పెద్ద తేడా పాడా ఏమీ లేకుండా సమన్యాయం చేస్తూ అందరి మీద ఈ ఓటమి తేదలుచుకుంది ఈ ప్రభుత్వం. ఎంతవరకు సంబంధించిన ఆలోచన చేయండి. అడిగితే అడ్డగా బుకాయిస్తున్నారు. ముందు ఇదేదో ఎన్నికలైపోయిన 5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్న మాటలు కాదు కదా. ఆయన ఎన్నికలైన 7 నెలలకే మాట్లాడుతున్న మాటలు కదా, 6 నెలల తర్వాత 7వ నెలలో మాట్లాడుతున్న మాటలు కదా ఇవి. దయచేసి ఆలోచన చేయండి. ఏ రకంగా ఉందంటే ఏది మాట్లాడినా ఏదో శ్రీరామనామం జపంలాగా ఏదో రామ 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 అన్నట్టు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఆవు గదలాగా ఆవు పాలు ఇచ్చిన పాలు తెల్లగా పాలు వచ్చి తెల్లగా ఉండను, దాని నుంచి నెయ్యి వస్తుంది, వెన్న వస్తుంది, వెన్న వచ్చి మరగబెడితే నెయ్యి వస్తుంది. ఇదే కథ, ఇంకో కథ లేదు. గత 5 సంవత్సరాలు జరిగింది. మరి 5 సంవత్సరాలు జరిగిందని చెప్పి మభ్యపెట్టే కదా.